ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే దృష్టిదోష నివారణకు పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం. ఈరోజు తిథి ఫాల్గుణ శుద్ధ సప్తమి, ఉదయం 7:48 వరకు. తదుపరి అష్టమి తిథి ప్రారంభం. నక్షత్రం కృతిక, మధ్యాహ్నం 3:56 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, రవి, బుధ, కుజ, శుక్ర, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మేషరాశి వారు ఈరోజు ముఖ్యంగా వీరి యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి జాగ్రత్త వహించాలి. తొందరపాటు చర్యల వలన అధిక ధన నష్టం లాంటివి కలిగే అవకాశాలుంటాయని గ్రహించాలి. మీ సంతానము, వారి యొక్క విద్య, ఉద్యోగము, వ్యాపారము, ఆర్థిక స్థితిగతులు, అలాగే వారి యొక్క వైవాహిక జీవితం గురించి తగిన జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులు విద్య పట్ల శ్రద్ధను వహించాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఇక ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండటంతో పాటు ఉద్యోగానికి సంబంధించి మార్పుల గురించి ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి కనుక తగిన జాగ్రత్తలు వహించాలి. ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మేషరాశికి చెందిన స్త్రీలకి మాత్రం అనేక విషయాలలో ఇబ్బందులు అనేవి ఉండే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. మేషరాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి కవచము చదవటము, వినటము, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, వృషభ రాశి వారికి మాత్రం శ్రమ అధికంగా ఉన్న పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా ఈరోజు మీ కుటుంబ సభ్యుల యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారము, ఆర్థిక స్థితిగతులు, మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు స్థిరాస్తి వ్యవహారాలపైన కూడా శ్రద్ధాశక్తుల్ని కనబరచాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉంటాయో వీటిని పూర్తి చేసే ప్రయత్నం మాత్రం మీరు చేస్తూ ఉంటారు. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానము, వారి యొక్క విద్య, ఉద్యోగము, వ్యాపారము, వీటిపైన మీరు తగిన విధంగా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోవటము లేదా నూతన ఉద్యోగాల గురించి ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ప్రత్యేకంగా శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. మీరు గనక కుటుంబంలో వివాహ శుభకార్యాల గురించి ఆలోచన చేస్తున్నా, లేకపోతే కుటుంబం గురించి మీరు ఎటువంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నా, వాటికి సంబంధించి మార్పుల గురించి ప్రయత్నం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానము, వారి అభివృద్ధి గురించి ప్రత్యేకించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. కోర్టు విషయాలకు సంబంధించి మిథున రాశి వారికి మాత్రం పనులు ఆలస్యంగా పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మిథున రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1.
కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి మాత్రం అనేక విషయాలలో జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీ ఆర్థికపరమైన విషయాలు, వీటితో పాటుగా కుటుంబ సభ్యుల ఒక ఆరోగ్యం గురించి కూడా శ్రద్ధాశక్తుల్ని కనబరచాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. మీ సంతానము, వారి యొక్క ఉద్యోగము, వ్యాపారము, వీటిపైన కూడా మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్త వహించాలి. ఆరోగ్యానికి సంబంధించి తగిన విధంగా చర్యలు తీసుకుంటూ ముందుకు సాగేందుకు ప్రయత్నించాలి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలుంటాయి కనుక జాగ్రత్త వహించాలి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వ్యాపారస్తులకి అధిక శ్రమకి గురయ్యే అవకాశాలు ఉండటము, దీంతో పాటు నూతన వ్యాపారాల వలన అధిక ధన నష్టం లాంటివి కలిగే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి దండకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి మాత్రం ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. దీంతో పాటుగా మీ యొక్క గుర్తింపు కోసం మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా మార్పుల గురించి కూడా ప్రయత్నం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. అయితే పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేస్తారు. అలాగే అధిక బరువు బాధ్యతలు స్వీకరించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా మార్పుల గురించి అయితే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే మీరు ఆశించినట్టుగా ఈ వ్యాపారాలకి సంబంధించి పెద్దగా మార్పులు లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి మాత్రం ఆర్థికంగా వీరికి ఆశాజనకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక కోర్టు విషయాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఉంటాయి. ఆశించినట్టుగా పురోగతి లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఆరోగ్యానికి సంబంధించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. మీరు అనుకున్నట్టుగా ప్రతి పనిని పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రమకి గురవుతూ ఉంటారని కూడా గ్రహించాలి. సింహరాశికి చెందిన వారు ఈరోజు కాళికాదేవిని దర్శించుకోవటం, అలాగే అమ్మవారి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు మాత్రం అనేక విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా మీ యొక్క ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త వహించడంతో పాటు మీరు ఎటువంటి పనులు చేస్తున్నా వాటికి సంబంధించి కూడా 1-2 సార్లు ఆలోచించుకొని తగిన విధంగా నిర్ణయాలు తీసుకొని ఆ తర్వాత మాత్రమే ఆ పనులు కొనసాగించడానికి ప్రయత్నించాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఉంటాయి. ఆశించినట్టుగా ఫలితాలు లేకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఏ పని తలబెట్టినా ఆ పని నెమ్మదిగా పూర్తవుతుంది, లేదా ఆశించినంత వేగవంతంగా పూర్తి కాకపోవటం మీకు ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. సంతానము, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, వీటి గురించి మీరు ప్రత్యేక శ్రద్ధను మాత్రం కనబరచాలి. ఆశించినట్టుగా విద్యార్థులకి విద్యలో పురోగతి లేకపోవటం, లేదా ఆశించినట్టుగా పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఉద్యోగస్తులకి ఎటువంటి మార్పులు గోచరించట్లేదు. ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కానీ వ్యాపారస్తులకి మాత్రం వ్యాపారాభివృద్ధి గురించి ఎక్కువగా శ్రమకి గురయ్యే అవకాశాలు ఉంటాయని మాత్రం గ్రహించాలి. కన్యారాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి భుజంగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సంతానము, వారి యొక్క అభివృద్ధి గురించి ఆలోచన చేసే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. అలాగే విద్యార్థులు వారి యొక్క విద్య పట్ల ఏకాగ్రతను కనపరచాలి. పోటీ పరీక్షలకు వెళుతున్న విద్యార్థులకి అనుకూలత తక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయని కూడా గ్రహించాలి. ఇక మీరు కనుక మీ సంతానము, వారి యొక్క వివాహము, వైవాహిక జీవితము, వీటి గురించి కనుక ఆలోచన చేస్తుంటే ఇందులో కూడా మీకు సామరస్యత కనిపించకపోవటం, లేకపోతే ఇందులో మీకు ఇబ్బందులు లాంటివి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి ఎటువంటి మార్పులు అయితే గోచరించటం లేదు. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపారాభివృద్ధి గురించి నూతన రుణ ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రమకి గురవుతూ ఉంటారు. కోపావేశాలు అనేవి మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. నిర్లక్ష్య ధోరణి కూడా మీలో కనపడుతూ ఉంటుంది.
ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగులు వేసేందుకు ప్రయత్నించండి. కోపావేశాలను నిగ్రహించుకోవాలి. మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్త వహించాలి. తులారాశికి చెందిన వారు ఈరోజు హనుమత్ పంచరత్న స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. అలాగే ధనపరంగా కలుగుతున్న ఆటంకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. ఉద్యోగానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి తగిన జాగ్రత్తలు పాటించాలి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలతతో పాటు అధిక కష్టం అనేది గోచరిస్తోంది. స్థానచలనం లాంటివి ఉండే అవకాశాలు కూడా వీరికి కనపడుతూ ఉంటాయి. ఇక వ్యాపారస్తులకి మాత్రం వ్యాపారపరంగా శ్రమ అధికంగా ఉంటుంది. పట్టుదలతోటి మీ వ్యాపారాభివృద్ధి గురించి మీరు కృషి చేయాలి. ఆర్థిక పరమైన విషయాలలో మీ శ్రమకు తగిన విధంగా ఆర్థిక పురోగతి అనేది మాత్రం సూచిస్తోంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సంతానము వారి అభివృద్ధి గురించి ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు దుర్గా అష్టోత్తరం చదవటం వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి మాత్రం ప్రయాణ సంబంధంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. మీ యొక్క వైవాహిక జీవితం గురించి మాత్రం ప్రత్యేక శ్రద్ధను కనబరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. అనాలోచితంగా చేసే చర్యల వలన మీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయని మాత్రం గ్రహించాలి. మిత భాషణ చేయడానికి ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. స్థిరాస్తి విషయాలలో మాత్రం జాగ్రత్త వహించాలి. ఇక ధనురాశికి చెందిన స్త్రీలకి మాత్రం వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా వీరికి కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. అనాలోచితంగా చేసే చర్యల వలన తర్వాత నిందారోపణ ఉంటుందని మాత్రం గ్రహించాలి. స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలత అనేది గోచరిస్తోంది. ధనురాశికి చెందిన వారు ఈరోజు దేవి ఖడ్గమాల స్తోత్రం చదవటం వినటం, అలాగే అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబంలో కలహాల సూచన ఎక్కువగా గోచరిస్తోంది. వృత్తిలో రాణింపు గురించి మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆత్మవిశ్వాసంతో, మనోధైర్యంతో ముందుకు సాగడానికి మాత్రం మీరు ప్రయత్నం చేయాలి. అనుకున్న విధంగా పనులన్నీ సకాలంలో పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రమకి మాత్రం గురవుతూ ఉంటారు. మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం పైన శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. ప్రతిభకు తగిన గౌరవం లభించట్లేదనే నిరాశ మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ఇక మకర రాశికి చెందిన స్త్రీలకి కూడా నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ప్రశాంత చిత్తంతో తీసుకోవడానికి ప్రయత్నించాలి. ఆవేశంతో తీసుకునే నిర్ణయాల వలన అనర్థాలు కలుగుతాయని గ్రహించాలి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ఆటంకాలు కలిగే అవకాశం గోచరిస్తోంది. కుటుంబ సభ్యుల మధ్యన సయోధ్య తక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మకర రాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు కుటుంబంలో గనక వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తుంటే అందులో మీకు సానుకూలత అనేది గోచరిస్తుంటుంది. అయితే అనేక విషయాలలో మీకు వాయిదాలు పడటం కానీ, లేకపోతే ఆశించినట్టుగా త్వరితగతిన పనులు పూర్తి కాకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్యన ఐక్యత అనేది కలిగేందుకు ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. సంతానము వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతుల గురించి ప్రత్యేక శ్రద్ధను మాత్రం కనబరచాలి. నూతన పెట్టుబడుల విషయంలో కూడా అధిక జాగ్రత్త వహించాలి. తొందరపాటు చర్యల వలన అధిక ధన నష్టం లాంటిది కలుగుతుంది కనుక తగిన విధంగా జాగ్రత్త వహిస్తూ ముందుకు సాగడానికి ప్రయత్నించాలి. ఇక కోర్టు విషయాలలో మాత్రం మీకు సానుకూలత ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థిరాస్తి విషయాలలో కూడా మీరు అనుకున్నట్టుగా మీ స్థిరాస్తుల గురించి నిర్ణయాలు తీసుకునేందుకు ప్రయత్నం అనేది మాత్రం చేస్తూ ఉంటారు. ఇక కుంభరాశికి చెందిన స్త్రీలకి మాత్రం ఆరోగ్యం పట్ల
శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. ఆశించినట్టుగా లాభాలు లేకపోవటం వృత్తిపరంగాను వ్యాపార పరంగాను మీకు నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. ఆదాయం పెరిగే మార్గాన్వేషణ మాత్రం మీరు చేస్తూ ఉంటారు. కుంభరాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి పంచరత్న స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వ్యాపారస్తులు మాత్రం ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించాలి. తొందరపాటు చర్యల వలన అధిక ధన నష్టంతో పాటు అనుకుంటున్న పనులు కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కూడా గ్రహించాలి. ఇక ఉద్యోగస్తులు స్థానచలనము, బదిలీలు, నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే అవకాశం అయితే గోచరిస్తోంది. వీరికి ఈ విషయంలో అనుకూలత అనేది కూడా ఉండే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి శ్రమ అధికంగా ఉంటుందని గ్రహించాలి. ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి గురి కావటం అనేది గోచరిస్తోంది. ఆశించినట్టుగా ఆర్థికపరమైన విషయాలలో మార్పులు చేర్పులు లేకపోవటం నిరాశను కూడా కలిగిస్తూ ఉంటుంది. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా పనులు వేగవంతంగా పూర్తి కాకపోవటం ఇబ్బందికరంగా ఉంటుంది. సంతానానికి సంబంధించి అనుకూలత ఉన్నా మిగతా విషయాలలో మాత్రం ప్రతికూలత అనేది ఎక్కువగా గోచరిస్తోంది. ఇక మీనరాశికి చెందిన స్త్రీలు కూడా పట్టు విడుపు చూపించాలి. కోపావేశాలను నిగ్రహించుకోవాలి. భాగస్వామ్యంలో ఉన్న వారికి ఇబ్బంది ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకి వ్యాపార పరంగా అనేక సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. మీనరాశికి చెందిన వారు ఈరోజు దేవి భుజంగ స్తోత్రం చదవటం వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.